వెల్కమ్ టు ఏబిఎన్. నేను మీ ఆమ్ని. ముందుగా ఏబిఎన్ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు. ఎంబీఏ కంప్లీట్ చేసి మోడలింగ్ మీద అలాగే యాక్టింగ్ మీద తనకున్న ఇంట్రెస్ట్తో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన అందం అభినయంతో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న దివ్య అయితే ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు. సో ఉగాది పండగ గురించి అలాగే తన కెరియర్ గురించి కూడా బోల్డ్ అనే విషయాలని తన్నే అడిగి తెలుసుకుందాం. హలో దివ్య గారు. హాయ్ అండి, హౌ ఆర్ యు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. మీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటి? అంటే మీరు చిన్నప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు? నాకు ఉగాది అనగానే గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ద మోస్ట్ టేస్టీ థింగ్. మనం ఇయర్ స్టార్ట్ చేయగానే నాకు తెలిసి అన్ని రకాలంటే ఒక హ్యూమన్ ఎమోషన్స్ లో ఉండే ప్రతి ప్రాబ్లమ్ ని అలా ఉగాది పచ్చడి లాగా వాళ్ళు మన పెద్దవాళ్ళు అలా డిసైడ్ చేసినట్టున్నారు. సో నాకు చాలా ఇష్టం. అండ్ ఇంట్లో వాళ్ళతో ఉండడం చాలా ఇష్టం. ఓకే, అంటే ఉగాది పచ్చడి టేస్ట్ చేయగానే మీకు ఎక్కువ సార్లు ఏది టేస్ట్ తెలుస్తుంది? అంటే జనరల్ గా పెద్దవాళ్ళు అంటారు కదా, మనం ఆ పచ్చడి తినగానే మనకి నోటికి ఫస్ట్ ఏ టేస్ట్ అయితే తెలుస్తుందో ఆ ఇయర్ మొత్తం మన లైఫ్ అలా ఉంటారు. ఇది నాకు తెలీదు. ఓ తెలీదా? సో ఎక్కువ ఏది టేస్ట్ గా తెలుస్తుంది మీకు? నాకు అన్ని తెలుస్తాయి, అలా ఏం లేదు. ఖచ్చితంగా స్వీట్ టేస్ట్ రావాలని కోరుకుంటూ స్వీట్ ని ఊహిస్తూ తింటారా? ఓకే, అంటే ఇప్పుడు మరి మోడలింగ్ లోకి వచ్చి సినిమాల్లోకి వచ్చి చాలా బిజీ అయిపోయారు కాబట్టి ఇప్పుడు ఏమన్నా కొంచెం బిజీ లైఫ్ వల్ల ఫెస్టివల్స్ ఏమన్నా మిస్ అవటం అలాంటివి ఏమైనా జరిగిందా? అసలు కాదు. నాకు తెలిసి నేను ఫస్ట్ నా హ్యాపీనెస్ కి ప్రయారిటీ ఇచ్చే ఒక పర్సన్ ని. సో నాకేది బాగుంటది, నాకేది హ్యాపీనెస్ వస్తుంది అది ఫస్ట్ చేస్తాను. ఇప్పటి వరకు అయితే ఏది మిస్ చేయను. అన్ని చక్కగా ఫ్యామిలీతో కలిసి చేశారు. ఫ్యామిలీతో ఒకవేళ నేను లేకపోతే ఆ టైంలో నేను షూటింగ్ చేస్తే దాని ఏదో ఒకలాగా మళ్ళీ పేరెంట్స్ బయటికి తీసుకెళ్ళడము, వాళ్ళతో నేను టైం స్పెండ్ చేయడము, వంట చేసి వాళ్ళకి పెట్టడము, లేకపోతే మా మమ్మీతో చేయించుకొని తినడము, ఇలాంటివి నేను ఫాలో దాట్. ఫెస్టివల్స్ అనగానే ముందు అందరికి పూజలతో పాటు ఫుడ్ కూడా బాగా గుర్తొస్తా ఉంటుంది. సో మీకు ఫుడ్ చేసే అలవాటు ఉందా లేదా అని అడుగుదాం అనుకున్నా. చాలా బాగా వంట చేస్తాను. బాగా చేస్తారా? డైలీ నేనే చేసుకుంటాను. నేను చేసుకుంటే దాంట్లో ఒక హ్యాపీనెస్ ఉంటది. నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం. ఇట్స్ లైక్ అ నైస్ హాబీ ఫర్ మీ. సాంగ్ పాడడం ఎలాగో, డాన్స్ చేయడం ఎలాగో, గార్డెనింగ్ ఎలాగో, కుకింగ్ అలా. నాకు గుడ్ స్టూడెంటా, బ్యాడ్ స్టూడెంటా? బాగా అల్లరి చేస్తారా, సైలెంట్ గా ఉంటారా, ఎలా ఉంటారు? చాలా అల్లరి స్టూడెంట్ ని నేను. నన్ను క్లాస్ లో నుంచి బయటికి పంపించేసేది మా టీచర్ ఎప్పుడు. అవునా? అంత బ్యాడ్ అంటే అంత అల్లరి స్టూడెంట్. స్టడీస్ లో ఓకే ఒక 10 people లో ఉంటాను, ఎప్పుడు ఫస్ట్ 10 people లో ఉంటాను. బట్ అల్లరిలో ఫస్ట్ ఉంటాను, ఫస్ట్ సెకండ్ థర్డ్ లో. ఓకే, వెళ్ళారా యాక్టర్ అయిన తర్వాత మళ్ళీ స్కూల్ కి వెళ్ళాను, కాలేజ్ కి వెళ్ళాను. ఎలా ట్రీట్ చేశారు, ఎలా అనిపించింది? మనం చదువుకున్న స్కూల్ కి, మనం చదువుకున్న కాలేజ్ కి ఒక యాక్టర్ లాగా వెళ్ళడం, పీపుల్ విల్ లుక్ ఎట్ యూ ఇన్ అ డిఫరెంట్ వే. ఒకప్పుడు మా కాలేజ్ కి ఒక యాంకర్ వచ్చి యాంకరింగ్ చేస్తున్నప్పుడు నా ఫ్రెండ్స్ అన్నారు, నువ్వెందుకు యాంకర్ కాకూడదు అని. సో దెన్ ఐ థాట్, నేను ఎందుకు యాంకర్ కాకూడదు అని స్టార్ట్ చేసిన దాంట్లో నేను ఐ బికేమ్ an actor. టైం పాస్ గా చేసింది నాకు. రైట్ నౌ ఇట్ బికేమ్ మై బ్రెడ్ అండ్ బటర్. ఓకే, అంటే ఇంట్లో చెప్పగానే ఏమన్నారు మరి? ఫస్ట్ ఇట్లా యాక్టింగ్ సైడ్ వెళ్తాను అందరిలో చెప్పినట్టే చెప్పారు. అంటే యాక్టింగ్ సైడ్ వెళ్తాను అని స్పెషల్ గా చెప్పాల్సి రాలేదు నాకు, అది అనుకోకుండా జరిగింది. బట్ మమ్మీలు అందరి మమ్మీలాగే మా మమ్మీ కూడా మామూలుగా అది చుక్కలు చూపించింది, నీకెందుకు జాబ్ చేసుకో, గవర్నమెంట్ జాబ్. మమ్మీ డాడీ ఇద్దరు ఎవరికైతే జాబ్ లేదో వాళ్ళు ఇంట్లో కూర్చొని ఏం చేస్తారు, నేనైతే రీల్స్ చేసేదాన్ని, వీడియోస్ చేసేదాన్ని, ఈవినింగ్ వరకు అలాగే టైం పాస్ చేసేదాన్ని. సమ్హౌ ఇట్ హ్యాపెన్ టు మీ. ఓకే, సో కొన్నిసార్లు మనం ఏం చేయట్లేదు అనుకోనే కన్నా అలా ఏదో ఒకటి చేస్తే ఏదో ఒకటి వర్కౌట్ అయిపోద్ది. సో మొత్తానికి ఇలా టర్న్ అయ్యారన్నమాట. ఇలా వచ్చింది. బాలకృష్ణ గారితో అలాగే చిరంజీవి గారితో యాక్ట్ చేశారు. అంత పెద్ద స్టార్స్ తో యాక్ట్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? ఇంట్లో ఏమన్నారు? చిరంజీవి గారు కానీ బాలయ్య బాబు గారు కానీ, అంటే నేను వర్క్ చేసిన ఇద్దరు వాళ్ళ అంటే పెద్ద స్టార్స్ లాగా ఏ రోజు చూపిలా, చాలా సింపుల్ గా, చాలా సింప్లిసిటీ మెయింటైన్ చేస్తారు. చిరంజీవి గారు తో గాడ్ ఫాదర్ చేశాను, బాలయ్య బాబు గారితో డాకు మహారాజ్ చేశాను. ఇద్దరు కూడా చాలా బాగా చూసుకున్నారు. సెట్ లో ఎప్పుడు ఒక నార్మల్ అట్మాస్ఫియరే ఉండేది తప్పితే చిరంజీవి గారు అంటే అలాగా అందరు భయపడి, అంటే సార్ ఉన్నారు అంటే ఇంకా ఇంకా పాజిటివిటీ పెరిగేది. హీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ అస్. బాలయ్య బాబు కూడా అంతే. ఆయన అయితే ఇంకా డిఫరెంట్, అంటే ఎక్స్ట్రీమ్లీ. మనం వీడియోస్ లో చూసేది వేరు, ఆయన గురించి తెలిసింది వేరు. ఆయన
ఆయన గురించి అనుకునేది వేరు. ఆయనతో ఇలా లైవ్ లో మాట్లాడితే యూ విల్ స్టార్ట్ లవ్వింగ్ హిమ్. ఆయన పర్సనాలిటీ అంత బాగుంటుంది. హీఈస్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్, గాడ్స్ లాగా, గుడ్ పీపుల్. భయపడ్డారా ఫస్ట్ మాట్లాడటానికి? నేను బిగ్ బాస్ అప్పుడు వచ్చారు కాబట్టి కొంచెం ఉంది, బట్ దెన్ వర్క్ చేస్తున్న కొద్దీ యాక్చువల్లీ దగ్గర నుంచి కొంతమందిని కలిసిన తర్వాత వాళ్ళు ఇంకా ఇంకా నచ్చుతారనమాట. మనం దూరం నుంచి ఓకే ఇన్స్పిరేషన్ అవ్వచ్చు, ఫ్యాన్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు, కానీ ఓకే ఇలా ఉంటారా, ఇలా ఉండాలా అని వాళ్ళు మనకి నేర్పిస్తుంటే ఇంకా బాగుంటుంది. అంటే వాళ్ళిద్దరితో మీరు కలిసి యాక్ట్ చేశారు కదా, వాళ్ళతో ఏదన్నా ఫన్నీ ఇన్సిడెంట్ కానీ ఏమైనా గుర్తుందా? మా షూటింగ్ ఊటీలో అయింది. మమ్మీ డాడీ షూటింగ్ చూడడానికి వచ్చారు నాతో పాటు. షూటింగ్ అయిపోయి ఇంటికి వెళ్ళేసరికి 10 అయిపోయింది. వెళ్ళేసరికి ఫుడ్ అయిపోతుందని తెలుసు, క్లోజింగ్ 9 o'clock. అది ఎలా సార్కి తెలిసిందో తెలియదు కానీ మాకు ఒక 2 క్యారేజ్లు పంపించారు. సార్ టిఫిన్ బాక్స్, సార్ తినాల్సిన బాక్స్, సార్కి వచ్చిన టిఫిన్ బాక్స్ మమ్మీకి డాడీకి నాకు పంపిస్తే ఆ రోజు నైట్ మేము ఇంటికి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ 11-11:30 అయితే ఆకలితో ఆ బాక్స్ ఓపెన్ చేసి అది తిన్నాం మేము. అండ్ తింటున్నంతసేపు అదొక థ్యాంక్ఫుల్నెస్, హ్యూమానిటీ, గ్రౌండెడ్ ఫీలింగ్ దట్ యూ నో దట్ ఆ బాక్స్ కూడా డిఫరెంట్. అంటే రోజు నాకు వచ్చే బాక్స్ వేరు, ఊతప్పం, నాటుకోడి, అలా ఆయన బాక్స్ లో ఏవైతే వస్తాయో అవి ఆయన యాజ్ ఇట్ ఈస్ నాకు పంపిస్తే పేరెంట్స్ ఉన్నారని చెప్పి సో స్వీట్ ఆఫ్ హిమ్. అంటే అంతకన్నా స్వీట్ ఏది ఉండదు. అలాగే బాలయ్య బాబు గారిది కూడా. బాలయ్య బాబు ఇస్ డిఫరెంట్. అంటే జైపూర్ వెళ్ళాం షూటింగ్ కి, హార్స్ పైన కూర్చోవాలి, నేను ఒక్కదాన్ని అమ్మాయిని, అంత హీట్ అంటే అంత హీట్, అందులో హార్స్ ఎక్కి కూర్చోవాలి, హార్సులు మాట వినటం లేదు. అండ్ సార్ అయితే ఎలాగో అలా హార్స్ వచ్చి కాబట్టి ఆయన హ్యాండిల్ చేస్తారు, మాకు భయం వేస్తుంది, మొత్తం ఇలా కాలిపోతుంది. ఎప్పుడెప్పుడు హార్స్ దిగిపోయి ఎప్పుడెప్పుడు లోపల షెడ్కో ఏదో టెంట్ ఉన్నా బాగుండని, క్యారివెన్స్ ఉన్నాయి బట్ ఎక్కడో ఒక దగ్గరికి వెళ్ళిపోవాలి. ఆ టైంలో ఫాస్ట్ గా దిగేసి సార్ వెళ్ళిపోయారు. సార్ తర్వాత మేము దిగి వెళ్తుంటే ఎలారా అన్నారు. సార్ దివి ఇలారా, సార్ 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 నాకు సార్ అంటే ఇప్పుడు కూడా భయమే, అదొక భయం ఉండిపోయింది, లైక్ రెస్పెక్ట్ వచ్చిన భయం. సార్ అంటే ఇలా ఒక ప్రోటీన్ ఎనర్జీ బార్ ఇచ్చారనమాట, ఎనర్జీ వస్తుంది అని చెప్పి. దట్ ఈస్ లైక్ స్వీట్ ఆఫ్ హిమ్, లైక్ టు టేక్ కేర్. అండ్ ఎస్పెషలీ బాలయ్య బాబు ఆడవాళ్ళని చాలా చాలా జాగ్రత్తగా, చాలా రెస్పెక్ట్ గా ట్రీట్ చేస్తారు. మనం చూసింది, మనం అనుకుంది డిఫరెంట్, చాలా రెస్పెక్ట్ ఇస్తారు, చాలా బాగా చూసుకుంటారు. అండ్ నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఐ సో హ్యాపీ సీయింగ్ హిమ్. ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఉగాది అనగానే అందరూ కూడా అంటే తెలుగు సంవత్సరాది కాబట్టి ఈ సంవత్సరం ఎలా ఉంది ఏంటి అన్నది జాతకం చూయించుకోవటం, పంచాంగం చూడటం అన్ని చేస్తారు కదా, మీరు కూడా అలాంటివి చేస్తారా? నేను అందరిలాగే క్యాలెండర్ న్యూస్ పేపర్ చూసి అంతే, అంతకు మించేం లేదు. బట్ అంతే చూస్తా, పంచాంగం చూస్తాను. ఓకే, హౌ ఇస్ మై ఇయర్ అని. ఎలా ఉంది మరి ఆదాయం వ్యయం ఎలా ఉన్నాయి? ఇంకా చూడలేదు, చూడాలా? ఇక్కడ వచ్చే టెన్షన్ లో ఏమి చూడలేదు. ఓకే, డెఫినెట్లీ ఆదాయం ఎక్కువే ఉంటుంది, అందులో డౌట్ లేదు. మరి అంతే కదా, మీరు సంక్రాంతికి ఆల్రెడీ డాకు మహారాజులో మంచి క్యారెక్టర్ తో ప్రేక్షకులందరికీ ఇంకా బాగా నచ్చేసేసారు కదా, సో డెఫినెట్లీ ఇయర్ ఇంకా ఇంకా చాలా బాగుంటుంది. బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు అంటే యాక్టర్ అయ్యారు, ఆ రోజు మీ ఫ్రెండ్స్ చెప్పారు, తర్వాత ఏదో అనుకోకుండా ఇలా వచ్చేసాయని ఇవన్నీ చెప్పారు కదా, జనరల్ గా ఒకవేళ ఇటు రాకపోయి ఉంటే ఏం చేసేవాళ్ళు? మరి మంచి హౌస్ వైఫ్ అయ్యేదాన్ని, ఉగాదికి మంచిగా వాకిలు చల్లుకొని హ్యాపీగా ఇంట్లో వంట చేసుకుంటూ అందరినీ చూసుకుంటూ ఓకే హ్యాపీగా ఉండేదాన్ని. హౌస్ వైఫ్ అయిపోయే వాళ్ళు అనమాట. మరి ఎప్పుడు చేసుకుందాం అనుకుంటున్నారు పెళ్లి? అబ్బా, ఇప్పుడు హౌస్ వైఫ్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ ఉన్నాను. పెళ్లికి టైం ఉంది. టైం ఉందా? అంటే ఎలాంటి అబ్బాయి కావాలి ఏంటి అలా ఏమన్నా ఉందా? ఇంత పరిశీలించిన తర్వాత ఎంత పరిశీలించారు? ఒక అబ్బాయి అంటే వాల్యూస్ ఉండాలి, మారల్స్ ఉండాలి, అండర్స్టాండింగ్ ఉండాలి, కొంచెం స్పిరిచువాలిటీ ఉండాలి, అర్థం చేసుకునే గుణం ఉండాలి, బాగా చూసుకోవాలి, అంతే. బాగా చూసుకోవాలి, ఓకే. ఫ్యామిలీని రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇలా కొన్ని బేసిక్ థింగ్స్ ఉన్నాయి. మీరైతే గుడ్ హౌస్ వైఫ్ అవుతా అని చెప్పేశారు. సో అబ్బాయి క్వాలిటీస్ కూడా చెప్పారు కాబట్టి అప్లికేషన్స్ పెట్టమని చెప్దాం. ఓకే, ఇలాంటి క్యారెక్టర్ నేను చెయ్యాలి ఇలా అనుకుంటూ ఉంటారు కదా, సో అలాంటి ఏదన్నా డ్రీమ్ రోల్ ఉందా? రెబెల్ గా ఒక విలేజ్ అమ్మాయి క్యారెక్టర్ చేయాలని ఉంది, వేర్ ఇట్ ఇన్వాల్వ్స్ ఫైట్స్, విలేజ్ అటైర్ ఉంటూనే ఒక రెబెల్ లాంటి క్యారెక్టర్ చేయాలని ఉంది. స్టోరీస్ అవన్నీ వచ్చి మీకు కావాల్సిన క్యారెక్టర్ దగ్గరికి ఏమైనా ఉన్నాయి? వింటున్నారా? వింటున్నారా? ఏమైనా సెలెక్ట్ చేశారా మరి? అవుతున్నాయి, ఇప్పుడు యాక్చువల్లీ 2 సినిమాస్ రన్ అవుతున్నాయి. ఓకే,
అలాగే మీరు లంబసింగి మూవీలో కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. అసలు ఎంత బాగా యాక్ట్ చేశారంటే అంత బాగా యాక్ట్ చేశారు. అది బిగ్ బాస్ అయిన వెంటనే నాకు వచ్చిన సినిమా, కానీ అది రిలీజ్ అవ్వడానికి 3 years పట్టింది. ఓకే. సో అది షూటింగ్ అయిపోయింది కానీ రిలీజ్ చేయలేదు, టైం కోసం వెయిట్ చేసి. వెంటనే రిలీజ్ అయి ఉంటే ఇంకా బాగుండేదేమో. బట్ గాడ్ ఫాదర్ కన్నా ముందు షూటింగ్ అయిపోయిన సినిమా అది, కాకపోతే లేట్ గా రిలీజ్, చాలా లేట్ గా రిలీజ్ చేశారు. అలాగే మీరు స్టోరీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు బేసిక్ గా ఏం చూస్తారు? నా క్యారెక్టర్ కి ఎంత వాల్యూ ఉంది, నా క్యారెక్టర్ తీసి పారేస్తే సినిమా ముందు కదులుతుందా కదలదా, నా క్యారెక్టర్ తీయకుండా నా క్యారెక్టర్ పెడితే సినిమా కదులుతుంది, అంటే సినిమాకి ఏమైనా మూమెంట్ ఉంటుందా. షూటింగ్ అంతా అయిపోతుంది, ఎడిటింగ్ లో వచ్చేసరికి నేను చేసినంత లేదు, కట్ అయిపోయింది అనేసి అంటారు కదా, అలా ఎప్పుడన్నా మీ దగ్గర జరిగిందా? అవుతాయి, అందరికీ అవుతాయి. అది షూటింగ్ జరుగుతున్నప్పుడే మనకు ఒక ఐడియా ఉంటది, మిగతా క్యారెక్టర్స్ కట్ చేస్తారు టైం లెంగ్త్ తగ్గడానికి. ఎప్పుడన్నా ఫీల్ అయ్యారు అలా కట్ చేసినప్పుడు? అంటే కొత్తలో ఫీల్ అయ్యాము, తర్వాత అలవాటు అయిపోయిందా? ఇప్పటి వరకు మీరు చేసిన మూవీస్ లో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏది అంటే ఏం చెప్తారు? పుష్ప సినిమా నాకు చాలా ఛాలెంజింగ్. ఎంత ఛాలెంజింగ్ అంటే అది మీ క్యారెక్టర్ అనుకోండి, జర్నలిస్ట్ లాగా. పుష్పలో ఏం చేసావు, అసలు ఉన్నావా అని అన్న వాళ్ళు ఉన్నారు. చాలా చేశాను, లైక్ ఎడిటింగ్ అండ్ ఆల్, దట్ విల్ కమ్ లేటర్. బట్ దెన్ దట్ మూవీ ఈస్ వెరీ ఛాలెంజింగ్ ఫర్ మీ, ఎందుకంటే దానికి 3 ఇంటర్వ్యూలు, సెలెక్ట్ అవ్వడానికే ఒక 3 లుక్ టెస్ట్లు, సెలెక్ట్ అవ్వాలి దేవుడా సెలెక్ట్ అవ్వాలి అని అనుకున్న ఒక సినిమా, 3 లుక్ టెస్ట్లు, దానికి చాలా ప్రిపరేషన్, పెద్ద పేజీలు, నాకు రాని ప్రాపర్ తెలుగు, చాలా కష్టమైన వర్డ్స్, పోతే మళ్ళీ అలా చాలా టేక్స్ చేసిన సినిమా. అండ్ నాకు చాలా ఛాలెంజింగ్గా అనిపించిన ఒక రోల్. సుకుమార్ గారు, ఇట్స్ లైక్ టు వర్క్ విత్ సచ్ డైరెక్టర్, for me it is a very good role, for me it is a very good thing. And Pushpa 2 లో ఎంత కనిపించినా నాకు దట్ ఈస్ ద బెస్ట్ ఛాలెంజింగ్ రోల్ ఐ ఫెల్ట్. అంటే అయిపోయిన తర్వాత ఇది బాగుంది, నేను దీనికోసం చాలా కష్టపడ్డాను. డబ్బింగ్ కూడా 10 రోజులు వెళ్ళాను నేను. అంటే బ్యాక్గ్రౌండ్ లో కూడా నా వాయిస్ వినిపిస్తూ ఉంటుంది కొన్ని సీన్స్ లో, అది వాల్యూమ్ తక్కువ ఉంటుంది బట్ నా వాయిస్ ఉంటుంది. అలాగా 10 days వెళ్ళాను నేను డబ్బింగ్కి. షూటింగ్ కూడా అలాగే, షూటింగ్కి చాలా రోజులు వెళ్ళాను, డబ్బింగ్ అయితే 10 days. అంటే ఏం చేస్తున్నాను నాకే అర్థం కాలేదు, ఎంతుందో అనుకున్నాను. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అవును, చూసాం, మేము కూడా రికగ్నైజ్ చేసాం మిమ్మల్ని పుష్పలో. పుష్ప 3లో కూడా ఉన్నారా మరి? పుష్ప 3 ఉందా మరి? ఉంటుంది కదా. ఉంటారా? ఓకే, అంటే ఆల్రెడీ షూట్ చేశారు కదా, అదే ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడు 2కి సంబంధించిన షూట్ చేశారు. ఓకే, అవే 3లో పెట్టేస్తారనమాట. ఏమో మనకు తెలియదు అసలు, కొంచెం హింట్ ఇవ్వచ్చు కదా, ఇచ్చారు కదా. పుష్ప 3 ఉందా లేదా అనేది తెలియదు. సో ఎందుకు ఉందని అంటున్నారు కదా? ఉందని అంటే ఇప్పుడు ఇంకా 2-3 years అవదా, అవుతుంది కదా. సో అప్పటికి మళ్ళీ ఫ్రెష్ గా తీస్తారో అవే పెడతారో అన్నది తెలియదు అంటారా? తెలియదు నాకు. ఓకే, చెప్పకుండా చెప్పారనమాట. దట్ సినిమా ఈస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్, వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఓకే, సో ఎక్కువ కష్టపడింది, ఎక్కువ టేక్స్ తీసుకుంది కూడా ఆ సినిమా. అవును. అండ్ డాకు మహారాజ్ కూడా అంతే. ఆ డాకు మహారాజ్ లుక్ గానీ ఫీల్ గానీ నాకు బాగా నచ్చింది. దాంట్లో దానికి కూడా జైపూర్కి 3-4 సార్లు వెళ్ళాము, రాజస్థాన్ లో షూట్ చేసాము ఎండలో. ఈ షార్ట్ రిక్వైర్మెంట్ ఉందంటే బురదలో దిగాల్సిందే, హార్స్ పాడేస్తే తెలీదు, వాటర్ ఫాల్ కింద నువ్వు కొట్టుకెళ్ళిపోయినా. అంటే సేఫ్టీ మెజర్స్ ఉంటాయి, బట్ దెన్ చాలా భయంగా ఉంటాయి కొన్ని సిచ్యువేషన్స్. బిగ్ బాస్ కి వెళ్ళొచ్చిన తర్వాత దివికి, వెళ్ళక ముందు దివికి డిఫరెన్స్ ఏమన్నా ఉందా? ఏమన్నా మార్చుకున్నారా? ఏం మార్చుకోలేదు. లేదు, అలాగే ఉన్నాను నేను. అబ్బాయిలు అమ్మాయిలు కలిసి ఉండడం చాలా కొత్తగా అనిపించింది నాకు, బికాజ్ నేను ఎప్పుడు జాబ్ కూడా చేయలేదు. మై లైఫ్ లో ఫస్ట్ టైం 50 days అందరితో కలిసి ఉండడం అప్పుడే. అప్పుడు నాకు ఐ స్టార్టెడ్ లెర్నింగ్. అండ్ అలాగే ఇప్పుడు ప్రాజెక్ట్స్ వింటున్నాను అని చెప్పారు కదా, సెట్స్ లోకి వెళ్ళే అవకాశం ఉంది? ఆల్రెడీ షూటింగ్ అవుతుంది. సో ఐఎమ్ డూయింగ్ 1 movie. చెప్పకూడదు, డైరెక్టర్ కొడతారు. సో ఒక ఫిలిం ఇక్కడ అవుతుంది, ఒక ఫిలిం చెన్నైలో, తమిళ సినిమా ఒకటి చేస్తున్నాను. ఇంకొకటి జాట్ సినిమాలో ఉన్నాను, హిందీ. నా ఫస్ట్ హిందీ సినిమా రిలీజ్ అవుతుంది, గోపీచంద్ మల్లేని గారిది, సన్నీ డియోల్ హీరో. అందులో కూడా ఒక రోల్ చేశాను నేను, మంచి రోల్ చేశాను.
సో అదర్ లాంగ్వేజెస్ లో కూడా వెళ్తున్నారు అనమాట. అదర్ లాంగ్వేజెస్ లో వెళ్ళాలి చాలా, అంటే అన్నిట్లో ఉండాలి. విచ్ ఎవర్ ఇస్ పాసిబుల్ ఫర్ మీ. నాకు ఏ పాసిబిలిటీ ఉంది ఆ డేస్ లో నేను ఫ్రీ ఉండి నాకు ఏ ఆపర్చునిటీ వస్తే ఆ ఆపర్చునిటీ ఐల్ టేక్ ఇట్. సో నేను చెప్పింది జరుగుతుంది. అయితే నేను చెప్పాను చేతి నిండా డబ్బులు సంపాదిస్తారు ఆల్రెడీ చేసేస్తా ఉన్నారు మూవీస్ మీరు. ఖర్చులు కూడా అంతే ఉంటాయి, ఎంత సంపాదిస్తే అన్ని ఖర్చులు ఉంటాయి. అంతేలేండి, ఎంత పిండికి అంత రొట్టె అంటారు కాబట్టి ఆబ్వియస్లీ అలానే ఉంటుంది. కరెక్ట్. తెలుగు ఇండస్ట్రీలో తెలుగు యాక్టర్స్ కి అంటే హీరోయిన్స్ కి అవకాశాలు తక్కువ ఉంటాయి అనేసి అంటారు. రీసెంట్ గా మనం చూసుకున్నట్లయితే ఒక డైరెక్టర్ కూడా అన్నారు, నేను అనవసరంగా తెలుగు హీరోయిన్ కి ఛాన్స్ ఇచ్చాను, వాళ్ళు కొంచెం యాటిట్యూడ్ చూపిస్తారు ఇలా అనేసి. అలాంటివి విన్నప్పుడు ఏమనిపిస్తా ఉంటుంది? మనం ఉన్న తెలుగు స్టేట్ లో మనల్ని కదా తీసుకోవాలని ఎవరికి ఉండదు. మేము ఉంటే బాగుంటుంది కదా, మా ప్లేస్లను ఎవరెవరో వచ్చి తీసుకుంటున్నారు, ఎవరెవరో వచ్చి మా ప్లేసులు ఆక్యుపై చేసుకుంటున్నారు, మేము కదా చెయ్యాలి అని. అదే మీ ప్లేసులు, మీ ప్రొడ్యూసర్ ప్లేసులు, మీ డైరెక్షన్ ప్లేసులు ఎవరైనా తీసుకుంటే మీకు కూడా ఇలాగే ఉంటుంది కదా, కొంచెం బాధగా. సో వీ వాంట్ టు బీ మోర్ ఇన్ పాపులేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్టింగ్. ఇక్కడ మేము ఎక్కువ ఉండాలని మేము అనుకుంటున్నాము. అది జరిగితే ఇంకా బాగుంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడెక్కడ నుంచి వచ్చిన వాళ్ళు కదా. ఇప్పుడు శ్రీలీల ఇస్ తెలుగు అమ్మాయి, కానీ తను బెంగళూరులో ఒక మూవీ చేసి వచ్చింది. అలా ఎక్కడో ప్రూవ్ అయ్యి వస్తే తప్పితే మనకి అంత కెరియర్ లేదు ఇక్కడ. సో ఫీలింగ్ ఎవరికైనా ఉంటుంది, దట్స్ కామన్. యాజ్ ఏ తెలుగు అమ్మాయిగా మీరు చెప్పండి, మీకు ఎలా ఉంది ఇక్కడ రెస్పాన్స్? కానీ బాగా చూసుకుంటారు, అంతా బాగుంటుంది. నాకంటూ ప్రూవ్ చేసుకునే ఒక ఫ్రైడే వస్తే కదా, అలాంటి ఒక రోల్ రాసి దివి చేస్తే బాగుంటది అని ఎవరైనా అనుకుంటేనే కదా నా కెరియర్ బాగుండేది. నా కెరియర్ నేను ఇక్కడే ఉంటాను అంటే ఇంకా ఇదే సినిమాలే నా బ్రెడ్ బటర్. మీకు లాగే అందరిలాగా మీరు ఏదైతే మీ జాబ్ అనుకున్నారో మీకు లాగే నేను ఇదే అనుకుంటున్నాను. బట్ వన్ బిగ్ ఆపర్చునిటీ విల్ కమ్ అని ఒక థాట్ లో చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఓకే, డెఫినెట్లీ మీరైతే ఏదైతే కోరుకుంటున్నారో అది జరగాలని నేను కూడా పండగ పూట మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడున్న యాక్టర్స్ లో మీకు ఏ యాక్టర్ అంటే బాగా ఇష్టం? ఐ హావ్ అ హ్యూజ్ క్రష్ ఆన్ ప్రభాస్ గారు. అమ్మాయిలలో నయనతార గారు అంటే చాలా ఇష్టం. బికాస్ ఆవిడ షీస్ అన్ ఇన్స్పిరేషన్ టు లాట్ ఆఫ్ యాక్ట్రెసెస్. అన్ని ప్లేసెస్ లో అంటే ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా టాప్ లో ఉండడం అనేది ఇట్స్ అ వెరీ ఇన్స్పిరేషనల్ థింగ్. హీరోస్ అంటే మహేష్ బాబు గారు, బై ద డే హిస్ సో హ్యాండ్సమ్. చిరంజీవి గారు, బాలయ్య బాబు గారు, వెంకటేష్ గారు నవ్విస్తూ ఉంటారు. అంటే చాలా మంది హీరోస్ ఉన్నారు. హీరోయిన్స్ లో నయనతార ఇస్ స్పెషల్. నయనతార గారు అంటే బాగా ఇష్టం. ఏ హీరోతో చేయాలి అంటే ముందు ఎవరిని పిక్ చేస్తారు? అలా నా చేతిలో ఏముంది రావట్లేదంటే హీరో అయితే ఎవరు అని అడిగే క్వశ్చన్ ఇంత రాంగ్ క్వశ్చన్. బట్ దెన్ ఐ రియలీ థింక్ దెర్ విల్ బి అ డే వేర్ ఏజ్ డజంట్ మ్యాటర్. యాజ్ వి గ్రో కొన్నిసార్లు హీరోలు బాగా ఓల్డ్ అయిపోయిన తర్వాత వాళ్ళకు కూడా పక్కన ఒక ఓల్డ్ హీరోయిన్ కావాల్సి ఉంటుంది. అప్పుడైనా నేను పెద్ద స్టార్ పక్కన చేయాలని ఐ హ్యావ్ అ లైక్ హ్యూజ్ ఫీలింగ్. ప్రజెంట్ చూసుకున్నట్లయితే బెట్టింగ్ యాప్స్ అన్నవి సెలబ్రిటీస్ అందరూ కూడా ప్రమోట్ చేసి కొంచెం ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉంటున్నారు కదా. సో ఈ ప్రమోట్ చేయడానికి కానీ అసలు ఈ సిచ్యువేషన్ కానీ మీరు ఏమంటారు? అంటే వాళ్ళకి ఎంత వస్తాయి అని తెలిసే లోపే తప్పులు జరిగిపోయినాయి. అది జరుగుతున్న ప్రాసెస్ లో రియలైజ్ అయ్యి తప్పులు చేయకపోవడం ఒకటి, కానీ అవి జరుగుతున్నాయని తెలిసినా కూడా చేయడం అనేది తప్పు. అంటే మన డబ్బులే పోయి మనకు వస్తున్నాయని రియలైజ్ అయ్యి చేయడం తప్పు. బట్ ఏదైనా యాక్షన్ తీసుకున్నా కూడా ముందే ఒక హింట్ ఉంటే బాగుండేది. ఎప్పుడో అసలు ఇది చేయకూడదు, దిస్ ఇస్ నాట్ రైట్ అని ముందే హింట్ ఉంటే ఇంకా బాగుండేది. అంటే మీరు ఎప్పుడైనా అలాంటి యాడ్ అంటే చేయటం కానీ ఏమైనా చేశారా? మనకు కూడా అప్రోచ్ అయ్యారు అలాగా, బట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. సినిమాలు, వెబ్ సిరీస్ ఇవన్నిట్లో మీకు ఏది బాగా కంఫర్ట్ గా అనిపించింది? ఎందులో బాగా రికగ్నైజ్ అవుతున్నాను అనిపిస్తుంది? దేనికి ఉండే అడ్వాంటేజ్ దానికి. అండ్ విజిబిలిటీ కూడా. పెద్ద సినిమా కదా, ఒక పెద్ద పుష్ప లాంటి సినిమా, పెద్ద డాకు మహారాజ్ లాంటి సినిమాలో ఇఫ్ ఐఎమ్ సీన్ దెన్ విజిబిలిటీ ఈజ్ మోర్. జనాలకు ఎక్కువ తెలుస్తుంది. ఇప్పుడు నేను హాట్స్టార్లో హరికథ అని చేశాను, జీలో ఏటీఎం అని చేశాను, హాట్స్టార్లో పరంపర ఒకటి చేశాను, లంబసింగి హాట్స్టార్లో రిలీజ్ అయింది. ఇలాగా ఇవన్నీ ఎవరికి ఎక్కువ మందికి తెలీదు. సినిమాలు కాబట్టి తెలుస్తాయి, బికాస్ అవి పెద్ద సైజులో పెద్ద మొత్తంగా ఓపెన్ అవుతాయి, డిఫరెంట్ అన్ని చోట్ల రిలీజ్ అవుతాయి కాబట్టి. చిన్నప్పటి నుంచి మీరు కొంచెం అల్లరి బాగా చేస్తా అంటారు కదా, ఇంట్లో బాగా తన్నులు తిన్న సిచ్యువేషన్ ఏమైనా ఉందా? చాలా. అలా ఎందుకు ఒక్కటా చాలా తన్నులు తిన్నాను. ఏదైనా అంటేనే చీపిరి కట్టతో కొట్టేస్తుంది మా మమ్మీ. నేను ఒకసారి ఎగ్జామ్, రేపు ఏం ఎగ్జామ్ అంటే సైన్స్ అని చెప్పాను, బద్ధకం వేసి. అంటే
టైం టేబుల్ చూసుకోలేదు. యాక్చువల్లీ అయితే రేపు తెలుగు ఎగ్జామ్, నేను సైన్స్ చదువుకొని వెళ్ళాను. అయ్యో, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్. కానీ నేను ఎప్పుడు చదువుతాను కాబట్టి మా మమ్మీ ఇంట్లోనే ట్యూషన్ చెప్తుంది నాకు. తెలుగు రాసి వచ్చేసా. ఇప్పుడు రేపు సైన్స్ ఎగ్జామ్. నేను ఎక్కడ సైన్స్ అని చెప్తే నన్ను కొడతదని చెప్పి నేను చెప్పకుండా తెలుగు చదువుతున్నాను అనమాట ఇంటికి వెళ్ళి. అయితే మా అన్న వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను వచ్చాడు ఇంటికి. క్యా హే ఆంటీ ఓ తెలుగు ఎగ్జామ్ హువానా అని చెప్పి వెళ్ళాడు. అంతే, మా మమ్మీ నన్ను పిచ్చి కొట్టింది. ఓకే, ఇక ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అంటే ఏంటి మీది? నేనేం చేసినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ పొజిషన్లో ఉన్నా, ఎలా ఉన్నా హ్యాపీగా ఉండాలి అంతే. డెఫినెట్లీ ఆల్ ది బెస్ట్. మీరు ఎక్కడున్నా ఏం చేసినా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ మీరు మా కోసం ఒక సాంగ్ పాడతా అన్నారు. ఓకే, నువ్వు పాడతావా? అంటే నేను పాడితే పాప మళ్ళీ దడుచుకుంటారు, సో మీరు పాడండి. ఆకాశం ఏనాటిదో ఓ అనురాగం మానాటిది, ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది. థ్యాంక్ యూ. వెరీ గుడ్. ఎందుకు సడన్ గా ఆ పాటే పాడారు? నాకు ఇష్టమైన పాట. ఓ అవునా, అందుకనేసి టక్కున పాడండి అనగానే మరి ఎందుకు అంత సిగ్గుపడ్డారు పాట పాడండి అని? అంటే నా వాయిస్ మారిపోయింది కదా, ఇప్పుడు ఎలా వస్తుందని. లేదు, బాగుంది, సీరియస్లీ బాగుంది. థ్యాంక్ యూ. ఓకే, వన్స్ అగైన్ మీకు హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ఉగాది టు యూ. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి స్పెషల్ చిట్ చాట్. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి.